చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. షాక్ ఇచ్చేసారు ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా. లవ్ మ్యారేజా మేడం, అరేంజ్ మ్యారేజా? ఆయన లవ్ చేశారు, నేను పెళ్లి చేసుకున్నానండి. ఇంత అందమైన మా హీరోయిన్ ని కొట్టేసిన అందగాడు ఎవరు? విశ్వనాథ్. ఏ సినిమా చూసి లవ్ చేశారు మేడం ఆయన? ఆయన సినిమా చూడలేదు, ఆయన ఒక న్యూస్ పేపర్, అప్పుడు పేపర్ కటింగ్స్ ఉంటాయి కదా, నేను అప్పుడు ఒక సొంతం 16 అని ఒక పిక్చర్ చేశాను. అది వచ్చి అన్ని మలయాళం పిక్స్లో కూడా వెళ్ళింది. అక్కడ కేరళ అటు పాలకాడు అటు సైడ్ కూడా మా పత్రికలు వెళ్తాయి కదా, అటు ఆ పత్రికలో సెంటర్ పేజ్లో నా ఫోటో చూసి ఆయన ప్రపోజ్ చేశారు. నెంబర్ ఏమో ఇచ్చారేంటి దాంట్లో? నెంబర్ ఏమి ఇవ్వలే, వాళ్ళు తెచ్చుకుంటారు కదా, ఆర్టిస్ట్ కదా. ఓకే. ఆయన మలయాళియా? అవునండి. మలయాళియా ఆయన? తమిళియన్ కదా? తమిళియన్ కాదు, మలయాళి. మలయాళి అంటే వాళ్ళు కూడా వచ్చి పాలకాడు ఈ కోయంబత్తూర్ సైడ్ సెటిల్ అయిపోయారు. ఏం చేస్తారు మేడం సార్? డాక్టర్. డాక్టర్, యాక్టర్, భలే షింక్ అయింది. ఏంటి స్పెషలైజేషన్? జనరల్ ఫిజిషియన్, ఎండి. ఎండి ఇక్కడే సాద్ హాస్పిటల్. అవును, హాస్పిటల్. అవును, ఎస్ఆర్ఎంలో పనిచేశారు. ఇప్పుడు వచ్చి సపరేట్ క్లినిక్ పెట్టుకున్నారు. సో డాక్టర్ కాబట్టి ప్రపోజల్ ఫస్ట్కే యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ అంటే తొందరగా చేసుకోలేదండి. 18 years నుంచి ప్రాకులాడిది 19 yearsకి చాలా కష్టపడి ఒప్పించి చేసుకున్నారు. ఎలా ఉంటుంది మేడం సార్కి అండర్స్టాండింగ్? అంటే మీరేమో ఇంకొక ఫీల్డ్, ఆయన ఒక ఫీల్డ్. లేదండి, ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు, యాక్ట్ చేయమని చెప్తారు. ఆయన ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడు ఎక్కడైనా వెళ్ళి నువ్వు చేసుకోను, నమ్మకం ఎక్కువ. ఆయన ఎంకరేజ్ చేయబట్టి నేను ఇంకా చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు చాలా పిక్చర్స్ కూడా పెళ్ళైన తర్వాత ఆమె చేశాను, మాతో పెట్టుకోవద్దు, ఆడవాళ్ళ మజాక, ఆ పిక్చర్స్ అన్నీ కూడా చేశాను. అవన్నీ మ్యారేజ్ పాపని కొంచెం పాప దగ్గర ఉండాలి అన్న ఒక మైండ్ సెట్లో కొంచెం సినిమాలకి వెళ్ళాలి. సీరియల్స్ అంటే ఇక్కడే ఉండేవి కదా, అందుకని చెన్నై సిటీలోనే ఉండాలి. ఈవినింగ్ అయితే సీరియల్స్ వెళ్ళిపోవచ్చు ఇంటికి అనేది ఒక ఇది. పాప దగ్గర ఉండాలని ఒక కోరిక, అందుకనే మొత్తం సినిమాలు మానేయటానికి కారణం అదేంటి, అవుట్డోర్ షూటింగ్స్. చాలామంది కూడా ఆడవాళ్ళ మసాక అప్పుడు కూడా అందరూ రూమ్లో ఏడుస్తూ ఉంటే అందరు ఆర్టిస్టులు, ఈ విక్రమ్ గారు కానీ అలీ గారు కానీ అందరూ వచ్చి ఎందుకమ్మా ఏడుస్తూ ఉంటే, పాపను వదిలి ఉండలేకపోతున్నానండి, పాపను వదిలి ఉండలేకపోతున్నాను అని చెప్పాను. సరే అందుకని అనుకున్నాను, సరే కొన్ని అలా ఫీల్డ్ బ్రేక్ కావాలని వద్దు వద్దు అంటే ఇంకా చేయట్లేదు అనేసి వాళ్ళకి ముద్ర అయిపోయింది కదా. దాని తర్వాత సీరియల్స్ చేస్తాం. ఒకే ఒక పాప మేడం? ఓకే, ఒక పాప. ఏం చదువుతున్నారు? మ్యారేజ్ అయిపోయింది. తను పాపకి ఎన్ని ఇయర్స్ చేశారు? పాపకి కూడా తొందరగానే చేశాను, 20 years. మీకు కలిసి వచ్చింది 1920 అనేది? మా ఫ్యామిలీలో అందరికీ 1920, మా అక్కకి కానీ మా సిస్టర్స్ కానీ అందరూ 1920. ఒక సరస్వతికి ఒకటే కొంచెం లేట్గా చేసాము, అందుకనే కొంచెం లేట్ అయింది తనకి. పాపకి మళ్ళీ? పాపకి పాప సరిపోయింది. అయితే అమ్మమ్మ. ఎస్, ఐఎమ్ గ్రాండ్. ఇప్పుడు ఇబ్బంది లేదు, అమ్మకి చేయొచ్చు, మీరు ఇంకా ప్రమోషన్ తీసుకోండి. నేను తను గ్రాండ్ డాటర్గా చెప్పకూడదు అంటే అదేంటో నాకు అర్థం కాదు. ఐఎమ్ యువర్ డాటర్, డోంట్ టెల్ మీ గ్రాండ్ డాటర్. ఎన్ని ఇయర్స్ పాపకి? 9 years వచ్చేసాయా? అయ్యో. ఎందుకు మేడం అప్పుల్లో ఒకే పాపతో సరిపోయిద్ది అనిపించిందా లేకపోతే? లేదండి, ఏమో తోచలేదు, ఒక పాప చాలు అనుకున్నాను. నాకు చాలా మంది పాపలు ఉన్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నా చెల్లెళ్ళందరూ నా పాపలే. ఇంకొక పాప చాలు, చాలా పాపలు, 4 పాపలు అయ్యారు అప్పటికి. అంటే ఇంటి పెద్ద కాబట్టి? పెద్ద కాదండి, నేను సెకండ్. మీరు సెకండ్. ఫస్ట్ మా అక్క అన్నపూర్ణ గారు ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్కి మా అక్కని ఇచ్చి చేశాము. ఏ అన్నపూర్ణ గారు? మన అన్నపూర్ణ గారు అమ్మ. అన్నపూర్ణమ్మ గారు? అవును, మీకు రిలేటివా? అవును, మా అక్కని వాళ్ళ బ్రదర్కి ఇచ్చి చేసాం. మీ అక్కని వాళ్ళ బ్రదర్కి? ఓకే. వాళ్ళ ఆంటీ వాళ్ళ బ్రదరు మా మా అక్క. ఫస్ట్ తను, సెకండ్ నేను, థర్డ్ రాణి, ఫోర్త్ సరస్వతి.